ఒక అబ్బాయికి ఆఫీస్ బ్రేక్ దొరికితే చాలు విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటు ఉంటుంది. ఒకరోజు వాళ్ళ వైఫ్ కాల్ చేసి అమ్మ నాన్న ఊరు నుండి వచ్చారు, త్వరగా ఇంటికి రండి అని చెప్తుంది. వాడి ఇంటికి వెళ్లే దారిలో కూడా బైక్ ఆపి మరీ సిగరెట్ తాగుతాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ అత్తమామలు మా అమ్మాయికి అసలు ఎలాంటి చెడు అలవాటు లేని మంచి మొగుడు దొరికాడు అని తెగ పొగుడుకుంటారు. కానీ వీడికి తాగడం తగలడం అన్నీ ఉన్నాయి. పెళ్ళై కేవలం 2 నెలలు కావడం వల్ల ఆ నిజాలన్నీ దాచాడు. ఒకరోజు భార్య వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది. వాడు మాత్రం బోర్ కొడుతుందని చెప్పి వెళ్లకుండా ఆ నైట్ ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా మందు కొడతాడు. అంతలోనే సడన్ గా స్పృహ తప్పి పడిపోతాడు. ఫ్రెండ్స్ కంగారుగా హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ వాళ్ళ అమ్మని పిలిచి మీ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చింది, జనరల్ గా మందు తాగినప్పుడు హార్ట్ అటాక్ వస్తే చనిపోతారు, కానీ వీడు లక్కీగా బతికాడు అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మకు వీడి చెడు అలవాట్ల గురించి తెలిసి ఏడుస్తుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడి భార్య నుండి కాల్ వస్తుంది. వాడు మాత్రం నిజం చెప్పకుండా ఏదో అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తాడు. నెక్స్ట్ డే భార్య నాకు అక్కడ బోర్ కొడుతుంది, నీ దగ్గరే వచ్చేస్తా అని చెప్తుంది. దాంతో వాడు కంగారు పడి భార్యకు తన హాస్పిటల్లో ఉన్న విషయం తెలియకూడదని డాక్టర్లు వద్దు అంటున్నా వినకుండా డిశ్చార్జ్ అయి ఆమెను పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. భార్య కారులో వస్తూ వాడితో నవ్వుతూ మాట్లాడుతుంది, కానీ వాడికి తెలియకుండా లోపల ఏడుస్తూ ఉంటుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే వాడు ఫస్ట్ రోజు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడే వాళ్ళమ్మ భార్యకు ఫోన్ చేసి నిజం చెప్పేస్తుంది. ఈ విషయం తెలిసి భార్య తరపు పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తారు. ఇలాంటి తాగుబోతుకిచ్చి పెళ్లి చేసి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాము, కేవలం 2 నెలలే అయింది కాబట్టి మేము విడాకులు తీసుకుంటామని. కానీ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో గొడవపడి ఏం జరిగినా సరే నేను నా మొగుడుతోనే ఉంటాను అని వచ్చేస్తుంది. చివరికి వాడు తన దగ్గర అబద్ధం చెప్తున్నాడని తెలిసిన ఆ భార్య వాడిని ఏమీ అనకుండా వాడికి ఎలాంటి మెంటల్ స్ట్రెస్ ఇవ్వకుండా అవన్నీ జాగ్రత్తగా సంతోషంగా చూసుకోవాలని డిసైడ్ అవుతుంది. అబద్ధాలు మరియు చెడు అలవాట్లు పునాది మీద బంధాలను దాచలేం. మనం చేసే తప్పులు మన ప్రాణాల మీదకే కాదు, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళ జీవితాలను కూడా నరకంగా మారుస్తాయి.